హాయ్ అండి. ప్రోమో అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. సో, టికెట్ ఫినాల్‌లో మొదటి ఫైనలిస్ట్ ఎవరనేది తెలుసుకోవడానికి ఒక గేమ్ పెడతాడనమాట బిగ్ బాస్. ఆ గేమ్ వచ్చేసి బిగ్ బాస్ చెప్పిన నంబర్స్ తీసుకురావాలనమాట. గార్డెన్‌లో కొన్ని నంబర్స్ ఇస్తానమాట. ప్లస్, డివైడెడ్, ఇంటూ ఇవన్నీ కలిపిన ఒక కాలిక్యులేట్ చేసి ఒక నంబర్ తీసుకురావాలనమాట. బిగ్ బాస్ చెప్పిన నంబర్ తీసుకురావాలి. సో, అలా గార్డెన్‌లో కలర్ బోర్డ్స్ అయితే ఉంటాయనమాట. ఆ బోర్డ్స్ పైన నంబర్స్ ఉంటాయి. సో, ఎవరు తెస్తారు ఏంటనేది ముగ్గురిని డిసైడ్ చేసుకొని, గ్రూప్ డిస్కషన్ చేసుకొని ముగ్గురిని పంపియమని చెప్తారనమాట ఫస్ట్ రౌండ్‌కి. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే తనుజ, భరణి వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేసుకుంటారనమాట. డిస్కషన్‌లో ఏమైతదంటే ఫస్ట్ తనుజ అంటది, ముగ్గురిని బాయ్స్‌నే పంపిద్దాము. డెమోని, ఇమాన్యుయల్, కళ్యాణ్ ముగ్గురిని పంపిద్దామంటే అప్పుడు అందరుండి ఓకే. ఓకే అన్నట్టు మాట్లాడతారనమాట. ఎవ్వరు సైలెంట్‌గా ఉంటారు. పంపిద్దామంటే పంపిద్దామని అంటారు. ఇంగ రీతు సప్పుడైతే సైలెంట్‌గా ఉంటది. తర్వాతకి ఫైనలిస్ట్ అయిపోయింది. ఇగ పంపించేద్దాం అనుకున్నప్పుడు రీతు ఏం చేస్తదంటే, నేను గూడా ఎళ్ళాలనుంది, నాకు ఎళ్ళాలుందని జెప్పి గొడవ వేస్తదనమాట. మరి అక్కడే చెప్పొచ్చు గదా! ఇప్పుడు ఫైనలిస్ట్ అయిపోయిన తర్వాత నువ్వెందుకు చెప్తున్నావు అని తనుజ అంటదనమాట. లేదు ఇంకా నేను ఆలోచించుకోలేదు. అందుకే నేను ఇంకా నా వర్షన్ నేనేం చెప్పలేదని చెప్పి చెప్తానమాట. కానీ నాకనిపించింది అక్కడ మాట్లాడినప్పుడు అక్కడే చెప్పాలిగా. రీతు చాలా ఓవర్ చేస్తుందనిపించింది. పాపం తనుజ అంతగనం అడిగింది. వీళ్ళ ముగ్గురిని నేను డిసైడ్ చేస్తున్నా, మరి మీరేమంటారు అన్నప్పుడు ఎవ్వరు సైలెంట్‌గా ఉన్నప్పుడు రీతు అక్కడే మరి నాకొద్దు, నాకు నచ్చలేదు, నాకెళ్ళాలనుంది, నేనే వెళ్తా గేమ్‌లకి అని చెప్పి అక్కడే చెప్తే అక్కడే డిసైడ్ చేస్తాడు కదా! మరి టైం తీసుకొని మళ్ళా చెప్పడం అవసరమా? మళ్ళా డిసైడ్ అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత నేను వెళ్తా అని చెప్పి ఆర్గ్యుమెంట్ పెట్టుకుందనమాట తనుజతోని. నాకు అస్సలు నచ్చలేదు. అదేదో భరణి గారు కూడా అంటారనమాట. ఏమని, నేను చెప్దాం అనుకున్నా కానీ తనుజ ఆల్రెడీ చెప్పేసింది కాబట్టి నేను ఏం అనలేకపోయినా అని అంటాడనమాట. సో, భరణి అండ్ ఇమాన్యుయల్ మాట్లాడుకుంటప్పుడు వచ్చేసి రీతు, నాకు ఫస్ట్ రౌండ్‌లో నేను వెళ్ళాలని ఉంది, నేను వెళ్తా అని అంటాడనమాట. అన్నప్పుడు తనుజ వచ్చి, మరి అది అక్కడే చెప్పుంటే అయిపోవు, ఇంతసేపు ఏం చేసినావు, ఆల్రెడీ డిసైడ్ అయినాం కదా అందరం కలిసి, ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్తగా నేను వెళ్తా అంటే ఇప్పుడు ఎవరిని చేంజ్ చేయాలి, ఎవరిని పంపించాలని ఇప్పుడు అందరికీ చెప్పేసినాం కదా, మనం ఒకసారి డిసైడ్ అయినంటే అప్పుడు రీతు అంటే ఇంకా డిసైడ్ కాలేదు కదా ఇంకా. అప్పుడంటే నేను కామ్గా ఉన్నా, ఎందుకంటే నేను ఆలోచించుకుంటున్నా, నాకు అంత అర్థం కాలేదు, అదేదో చెప్తుంటా అనమాట. ఇంకా డిసైడ్ కాలేదు, నేను ఓకే అని కూడా చెప్పలేదు అని చెప్పి అంటదనమాట. మరి ఇప్పుడు డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ ఆలోచించడం ఏందని తనుజ అంటదనమాట. ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్‌లో వెళ్దువులే అన్నట్టు మాట్లాడతదనమాట. అప్పుడు సో, కావాలనే రీతు అయితే గొడవ పెట్టేసుకున్నట్టు అనిపించిందనమాట నాకు తనుజతోని. ఎందుకంటే అప్పుడు డిసిషన్ అప్పుడే చెప్పకుండా లాగ్ జేసి, ఇంకా ఆలోచించుకొని ఇప్పుడు మళ్ళా అందరూ ఓకే అన్న తర్వాత ఈమె వచ్చి మధ్యలో నేను ఆడతా అని చెప్పడం కరెక్ట్ కాదు. సో, ఎవరి డెసిషన్ వాళ్ళు ఆ టైం తీసుకొని నేను చెప్తాను అప్పుడే ఆ ముక్క ముందే చెప్తే అయిపోతది కదా! నేను ఇంకా ఆలోచించుకోలేదు, ఆలోచించుకొని చెప్తా అంటే ఎవరికి వాళ్ళు డిసైడ్ కాలేదు. మిగతా వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు కదా! సో, కావాలని తనుజతోని ఫైట్ చేయడం నాకు నచ్చలేదసలు. ఈ మధ్య ఇంకా కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ చేస్తున్నట్టు అనిపించింది నాకు రీతు అయితే. సో, ఇదనమాట. ఇంకోటి ఇంక లాస్ట్‌కైతే ఈ బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ వస్తదనమాట. ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు ముగ్గురొచ్చి గేమ్ ఆడండి అని చెప్పి. అప్పుడు గేమ్ వచ్చేసి ఏందంటే కొన్ని నంబర్స్ ఉంటాయన్నమాట గార్డెన్‌లో. ఆ నంబర్స్ బిగ్ బాస్ చెప్పినప్పుడు కరెక్ట్ నంబర్స్ తీసుకొచ్చి బిగ్ బాస్‌కి చూయించాలనమాట. ఎవరైతే కరెక్ట్ చూపిస్తారో, ఎవరైతే ఎక్కువ సార్లు తెస్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట. అక్కడ ప్లస్ సింబల్, డివైడెడ్ సింబల్, ఇంటూ సింబల్ అన్ని రకాల బోర్డ్స్ ఉంటాయన్నమాట. ఆ బోర్డ్‌లో బిగ్ బాస్ చెప్పిన కరెక్ట్ నంబరు కౌంట్ చేసి తీసుకురావాలనమాట. సో, అందులో ఇమాన్యుయల్ అయితే సూపర్ అంటే సూపర్ ఆడతాడసలు. వితిన్ సెకండ్‌లో తీసుకొస్తుంటాడనమాట. బోర్డ్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడతాడు. అక్కడ రకరకాల కలర్స్ బోర్డ్స్ ఉంటాయన్నమాట. కానీ కళ్యాణ్, ఇమాన్యుయల్ ఇద్దరు చాలా అంటే చాలా బాగా ఆడతారు. గేమ్ అయితే ఇచ్చి పడేస్తారనుకోవచ్చు. ఎక్కువ సార్లు తొందరగా తీసుకొచ్చింది మాత్రం ఇమాన్యుయల్ అండి. ఇమాన్యుయల్ చాలా బాగా అంటే చాలా బాగా ఆడతాడు. కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడతాడు. ఇంకోటి ఈ టాస్క్‌లో ఫిజికల్ కూడా అయితారనమాట. ఆ నంబర్స్ ఒకటే నంబర్ ఉంటది కదా! అప్పుడు ముగ్గురు కలిసి అదే దాని గురించి కొట్లాడుకోవడం అలాంటివి జరుగుతాయనమాట. రీతు అయితే అనవసరంగా వెళ్ళిందనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ స్ట్రాంగ్ గదా! సో, వాళ్ళిద్దరూ కలిసి బాగా ఆడుతున్నప్పుడు ఈమె లేడీస్‌తోని ఆడుంటే బావుండు. తనుజతో నెక్స్ట్ గేమ్‌లో ఆడుంటే బావుండనిపించింది. ముందుగానే అనుకున్నట్టు డెమోని పంపించుంటే బావుండనిపించింది నాకైతే. బట్ రీతు అయితే ఒప్పుకోలేదనమాట. రీతు వెళ్ళిందనమాట. సో, రీతు అయితే గేమ్ ఓడిపోతది. చాలా ఏడుస్తది. చాలా ఫిజికల్ గూడా అయితదనమాట. ఫిజికల్ అయినప్పుడు కొంచెం ఏడుస్తదనమాట. టాస్క్ మధ్యలో అయితే ఓడిపోయిన తర్వాత చాలా అంటే చాలా ఏడుస్తది. ఇమాన్యుయల్ అయితే మొత్తానికి ఫస్ట్ రౌండ్‌లో
విన్నర్ అయిపోతాడు. నెక్స్ట్ ఫస్ట్ టికెట్ ఫినాలలో ఫస్ట్ మెంబరు ఇమాన్యుల్ అనమాట. సో బాగా అనిపించింది గేమ్ అయితే, చాలా అంటే చాలా బాగా ఆడిండు. నెక్స్ట్ రౌండ్లో మాత్రం కళ్యాణ్ గెలుస్తాడు అనమాట. కళ్యాణ్ సూపర్ అంటే సూపర్ ఆడతాడు. సో నెక్స్ట్ ఏం గేమ్ ఉంటుంది ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.